ఒక్కటంటే ఒక్క అన్పార్లమెంటరీ వర్డ్ వాడకుండా, వ్యక్తిగత దూషణలకు దిగకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, మనం జెంటిల్మెన్ గేమ్ అంటూ ఉంటామే క్రికెట్ని, అలాగే జెంటిల్మెన్ పాలిటిక్స్ ప్లే చేశాడా విజయ్? మీకు విషయం తెలుసా? విజయ్ ఈ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాడిన అతి కఠినమైన పదం ఏమిటో తెలుసా? ముఖ్యమంత్రిని పట్టుకొని స్టాలిన్ అంకుల్ అని కొంచెం వ్యంగ్యంగా సంబోధించడం. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్, ఇస్ వెరీ రాంగ్ అంకిల్. పాలిటిక్స్లో, అందులోనూ ఎలక్షన్ పాలిటిక్స్లో ఆ మాత్రం విమర్శ తప్పదు. అంతకు మించి ఒక్క మాట పొల్లుపోకుండా విజయ్ చాలా హుందాగా వ్యవహరించడం కూడా తన విజయానికి కారణమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదొక్కటే కారణమని చెప్పి అనడానికి లేదు. కాకపోతే విజయ్ తనకు తగులుతున్న దెబ్బల్ని తట్టుకుంటూ ప్రతిగా విమర్శలు చేసినా కూడా చాలా హుందాగా, సున్నితంగా చేయడం కారణంగానే విజయ్ తమిళ ప్రజలని ఆకట్టుకున్నాడు అనేవాళ్ళు లేకపోలేదు. మీరేమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.